నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈ రోజు నుంచి నేను రచించిన తరుణి అంతర్జాల పత్రికలో 18 వారాలు సీరియల్గా వచ్చిన నులివెచ్చని గ్రీష్మం ఇండో అమెరికన్ డయాస్పోరా నవలని 18 రోజులు వింటారు. అసలు డయాస్పోరా అంటే ప్రవాస భారతీయులు అక్కడి జీవన శైలిని పరిశీలించి కథగా మలిస్తే అదే డయాస్పోరా కథ. వంగూరి ఫౌండేషన్ వారు డయాస్పోరా కథా సంకలనాలను ప్రవాస రచయితల నుండి సేకరించి ముద్రించారు. అయితే డయాస్పోరా నవల తెలుగులో బహుశా ఇది 3వది కావచ్చు అని విన్నాను. మేము అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్స్ సీనియర్ సిటిజన్ సెంటర్లో మెంబర్గా చేరాము. అక్కడ నాకు మంచి అమెరికన్ స్నేహితులు లభించారు. వారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి కూడా వెళ్ళాను. ఆ స్నేహ సౌరభ పరిమళాలే నా కళాన్ని ఈ నవల రాసేందుకు ప్రోత్సహించాయి. ఇందులో అమెరికన్ జీవన స్థితిగతులే కాదు, వారి మనోఫలకాలు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తాయి. వారి మనసు మూలాలను చేరుకునే కొద్దీ వారి భావాలు, భావనలు నా హృదయాన్ని నులివెచ్చగా తాకాయి. అదే ఈ నవలలో మీకు కూడా కనిపిస్తుంది. నవల సరదాగా సాగుతూనే కొన్ని సందర్భాలలో మీ గుండెలను బరువెక్కిస్తుంది, ఆలోచింపచేస్తుంది. అనుబంధాల అర్థాలను, ప్రేమైక జీవుల ప్రేమ గాఢతను తెలుపుతుంది. మీరు నాలాగే ఆ నులివెచ్చని గ్రీష్మపు వెచ్చదనాన్ని ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, అదేలేండి ఇప్పుడు మీరు వింటున్నప్పుడు అనుభవిస్తారు. ఈ పుస్తకం అమెరికాకు కొత్తగా వెళ్ళే వారికి టూరిస్ట్ గైడ్లా కూడా ఉంటుంది. పాఠక మిత్రుల ఆదరణతో అతి త్వరలోనే 3వ ముద్రణగా వచ్చిన మీ నులివెచ్చని గ్రీష్మం నవలను మన ప్రభాత కమలం వీక్షకులు, మిత్రులు కూడా విని ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ నవలను రమ్యంగా వినిపించిన త్రిపురకి, దాన్ని అందంగా మలిచిన సుమచంద్రకు, వీక్షించి విని మీ అమూల్యమైన స్పందనలను తెలిపిన వీక్షక మిత్రులకు ధన్యవాదాలు. నమస్తే. మీ మాల.